రైట్ ఇప్పుడు సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రబాబుపై హత్యాయత్నం కేసులో పోలీసులు యూటర్న్ తీసుకున్నారు. అంగళ్లులో చంద్రబాబుపై పెట్టిన సెక్షన్ 307 కేసుని తప్పుడు కేసుగా నిర్ధారించారు. అంగళ్లు ఘటనలో చంద్రబాబు సహా 179 మందిపై కేసు నమోదైంది. వారంలోగా ఆధారాలు చూపించాలని వైసీపీ నేత ఫిర్యాదుదారుడు ఉమాపతి రెడ్డికి ఇప్పటికే పోలీసులు నోటీసులు ఇచ్చారు. సాక్షులు సమర్పించమని ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా ఫిర్యాదుదారుడు స్పందించలేదు. దీంతో చంద్రబాబుపై పెట్టింది తప్పుడు కేసుగా పోలీసులు నిర్ధారించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి హరిబాబు సిద్ధంగా ఉన్నారు. హరిబాబు. గాయత్రి, ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రాజెక్టులకి ఇది 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు ప్రాజెక్టులకు ఈ నిర్మాణానికి సంబంధించి దానికి సంబంధించిన కాలువలకు సంబంధించి కానీ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చిన పరిస్థితి అవుతుంది. పోలవరం కానీ లేదంటే హంద్రీనీవా కానీ వీటన్నిటికీ చాలా ప్రాధాన్యత ఇచ్చిన పరిస్థితి ఉంది. హంద్రీనీవా ప్రాజెక్టుకి సంబంధించి అయితే మదనపల్లి నుంచి కుప్పం దాకా తీసుకెళ్లాలని చెప్పని చాలా ప్రయత్నం చేశారు. అయితే మదనపల్లికి కొంత దూరంలో ఉన్నటువంటి అంగళ దగ్గరికి వచ్చిన తర్వాత తంబలపల్లి నియోజకవర్గం వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టు వర్కులు చాలా నిలిచిపోయిన పరిస్థితుల్లో ఆయన నేరుగా వచ్చి సందర్శించి దానికి సంబంధించి నదుల అనుసంధానం అని చెప్పని వాజ్పేయి గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు అప్పుడు దేశంలో ఉన్న నదులనే అనుసంధానం చేస్తే చాలా బాగుంటుంది, కృష్ణా కావేరి అలాగే తెలుగంగ ప్రాజెక్టులు ఇవన్నీ వీటికి సంబంధించి చాలా వరకు ఆయన పని చేయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే హంద్రీనీవా ప్రాజెక్టుకి సంబంధించిన పనులు ఏమాత్రం జరిగాయి, ఎలా జరిగాయి దాని గురించి పరిశీలన దానికి వచ్చిన నేపథ్యంలోనే మదనపల్లి సమీపంలోని తమ్మలపల్లి నియోజకవర్గం వచ్చిన తర్వాత అంగళ వద్ద ఆయన మీద రాళ్ల దాడి జరిగిన పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఏదైతే చంద్రబాబు బ్లాక్ క్యాట్స్ ఉన్నారో బ్లాక్ క్యాట్స్ కూడా ఆయన ప్రసంగం చేస్తున్న నేపథ్యంలో ఆయన మీద దాడి చేశారని చెప్పి బ్లాక్ క్యాట్స్ కూడా అప్పుడు కంప్లైంట్ చేయడం జరిగింది. కాకపోతే దాదాపు దాడి జరిగిన 4 రోజుల తర్వాత ఉమాపతి రెడ్డి అని చెప్పని అంగళ్ళు మార్కెటింగ్ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి ఉమాపతి రెడ్డి వైసీపీ నాయకుడు ఆయన మళ్ళీ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దానికి సంబంధించిన వీడియోలు కానీ ఆధారాలు కానీ ఇవ్వమని చెప్పిన పోలీసులు చాలా రోజులు అడుగుతున్న పరిస్థితుల్లో ఇప్పటి వరకు ఆధారాలు ఆయన సబ్మిట్ చేయకపోవడంతో నిన్నటి రోజున ఆయన పిలిచి మళ్ళీ నోటీస్ ఇచ్చి పిలిచి ఏం జరిగింది, ఎవరు దాడి చేశారు, మీ మీద ఎవరు పెట్టారు, ఏం చేశారు, రాళ్ళు ఎవరు ఇవ్వారని చెప్పని దానికి సంబంధించి ఆధారాలు ఇవ్వమని చెప్పి అడగడం జరిగింది. ఆయన పోలీసులకు ఒక రకంగా సమాధానం చెప్పి బయటకు వచ్చి వైసీపీ నాయకులు ఒత్తిడి వచ్చిన తర్వాత మరో రకంగా మాట్లాడుతున్నారని చెప్పిన ఆ విధానాన్ని అయితే పోలీసులు నిర్ధారించిన పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు దాడిలో ఎవరు పాల్గొన్నారు, ఎవరు చేశారు, మీరు వీడియో రికార్డులు ఉన్నాయని చెప్పిన పరిస్థితి. ఆ వీడియో రికార్డ్స్ కానీ మొత్తం రికార్డ్స్ అన్ని మొత్తం పోలీసులకు ఇవ్వమని చెప్పి ఇప్పటిదాకా పోలీసులు దాదాపు 7 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా దానికి సంబంధించి ఇప్పటి వరకు ఉమాపతి రెడ్డి దాని మీద ఏ ఆధారాలు సమర్పించలేని పరిస్థితి అయితే ఆయన ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. కాకపోతే ఆ రోజు జరిగిన పరిస్థితుల్లో నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని వైసీపీ నాయకులందరూ చంద్రబాబు వస్తే మేము రానివ్వం, మేము అడ్డుకుంటామని చెప్పని ఆ రోజు ఫ్లాగ్లు పట్టుకొని తిరిగిన వాళ్ళే ఉమాపతి రెడ్డి మనుషులే అని చెప్పని గుర్తించారు పోలీసులు. ఇప్పుడు రివర్స్కి తిరుక్కున్నారు. చంద్రబాబు కేసులో ఆయన A1గా ముద్దాయిగా ఉన్నప్పటికీ కూడా ఆయనకి సంబంధించిన ఆధారాలు ఏమీ లేవు, ఆయన ఎవరిని రెచ్చగొట్టలేదని చెప్పని తెలుస్తుంది. చంద్రబాబు సహా జిల్లాలో ఉన్న ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్న దాదాపు షాజహాన్ కానీ లేదంటే కిషోర్ కుమార్ రెడ్డి కానీ వీళ్ళందరి మీద చాలామంది ఇప్పుడు రవాణా శాఖ మంత్రి ఉన్నారు కదా, ఆయన మీద కూడా కేసులు పెట్టిన పరిస్థితులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించిన ఆధారాలు ఇవ్వమని చెప్పిన పోలీసులు అడుగుతున్న నేపథ్యంలో వీటికి సంబంధించి ఏ ఆధారాలు ఉమాపతి రెడ్డి ఇవ్వలేని పరిస్థితి ఉన్న పరిస్థితుల్లో పోలీసులు కూడా రివర్స్కి తిరుక్కున్నారు. ఎందుకంటే ఆధారాలు ఇవ్వకుండా మమ్మల్ని కేసు తప్పుదోవ పట్టించే పరిస్థితుల్లో ఉమాపతి రెడ్డి ప్రవర్తిస్తున్నారు కాబట్టి ఆయనకి సంబంధించి కూడా విచారణ చేయాలి. ఆయన ఎవరికి ఒత్తిళ్లకు లొంగుతున్నారు, ఆయన ఎవరి మీద ఆయన ప్రభావాలు ఉన్నాయి, ఆయన మీద ఎవరికి ప్రలోభాలకు లొంగారని చెప్పని ఆయన మీద ఒక ఆరోపణ అయితే వస్తున్న పరిస్థితుల్లో పోలీసులు కూడా ఉమాపతి రెడ్డి పోలీసులు చెప్పేది లోపలికి వెళ్ళి చెప్పేది ఒక రకంగా ఉన్నా బయటకు వచ్చి చెప్పింది
పోలీసులు నన్ను ఒత్తిడి చేస్తున్నారని చెప్పి ఆయన బెదిరిస్తున్నారు, పోలీసులు నా మీద కక్ష కట్టారు పోలీసులు అని ఉమాపతి రెడ్డి చెప్పడం వల్ల ఎవరు ఒత్తిడి ఉందని చెప్పి కనుక్కునే పరిస్థితిలో పోలీసులు నేపథ్యం అయ్యారు. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ హరిబాబు.